పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90%, టూ వీలర్లపై 80%, ఆటోలు, 4 వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నాయి. కాంగ్రెస్ ధర్నాకు స్పందన కరువు. నేడు ధర్నా చౌక్ వద్ద పార్లమెంటు ఎంపీ సస్పెండ్ అంశంపై చేపట్టిన ధర్నా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దీక్షా శిబిరానికి రాలేకపోయినందుకు ఏ పెద్ద లీడర్లు కూడా పాల్గొనలేదు. తల్లి కూతుళ్లను వెంబడించిన వీధి కుక్కలు. చండీగఢ్ లో ఓ తల్లి కూతుళ్లు స్కూటీపై వెళ్తుండగా వీధి కుక్కలు వెంబడించాయి. దాంతో కుక్కల భయానికి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు. సలార్ షో నిలిపివేత. పోలీసులతో ప్రేక్షకుల వాగ్వాదం. హైదరాబాద్ లోని మల్లికార్జున థియేటర్లో సలార్ ప్రీమియర్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. ఇందిరా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కి నిరసనగా ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచే సాయంత్రం 4 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నా. చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం. వివిధ జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చలిలో ఉదయం 4 గంటల నుంచే బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. కాగా రోజు ప్రజా దర్బార్ జరుగుతుందని ప్రకటించి ఇప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే ఉంటుందని అక్కడ బోర్డు పెట్టడంతో ప్రజలు మండిపడుతున్నారు. పంజాగుట్టలోని ఒక బిల్డింగ్ పెంట్ హౌస్ లో అంటుకున్న మంటలు. బాధితులను రెస్క్యూ చేసిన పంజాగుట్ట పోలీసులు దశరథ రామరెడ్డి, సత్యనారాయణ. శ్వేతపత్రాల మీద వెనక్కి తగ్గి అసెంబ్లీ నిరవధిక వాయిదా వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ అప్పుల మీద, విద్యుత్ మీద విడుదల చేసిన శ్వేతపత్రాలు తప్పుల తడకగా ఉండడం, హరీష్ రావు, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి నేతలు ఆధారాలతో సహా బయటపెట్టడంతో శ్వేతపత్రాల డ్రామా బ్యాక్ ఫైర్ అయింది. బాగ్లింగంపల్లిలోని బీఆర్ఎస్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ లో గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలేజీలో కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ కరెస్పాండెంట్ సరోజ వివేక్, వంశీకృష్ణలు ఉన్నారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 640 కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2997 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క కేరళలోనే 265 కొత్త కరోనా కేసులు నమోదవగా ఒకరు మృతి చెందారు. తెలంగాణలో 5 కేసులు, తమిళనాడులో 15, కర్ణాటకలో 13 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 19 మంది కరోనాతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలో పాజిటివ్ కేసులున్నాయి. రోజురోజుకి కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. దీంతో చాలా చోట్ల మాస్క్ తప్పనిసరి చేస్తున్నారు. జనం గుమికూడవద్దని సూచిస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TVN 99 న్యూస్ ఛానల్.